Hello, my math ninjas. Ella unnaru andaru. This is your master teacher Haripriya on your favorite YouTube channel Vidantu Telugu 8th, 9th and 10th. So ee roju cheskoboye session is going to be short and crisp. కానీ ఏవైతే మనం ప్రాబ్లమ్స్ చేస్తామో ఈరోజు ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియోరమ్ ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు చేయగలితే అర్థం అయి ఉంటే దెన్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియోరమ్. సిమిలర్ ట్రయాంగిల్స్ది వన్ షార్ట్ రివిజన్ ఆల్రెడీ మనం అందరం చేసుకున్నాము. సో అది ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే గో వాచ్ దాట్ వన్ షార్ట్ వీడియో రైట్ నౌ. దాంట్లో థియోరమ్స్ ప్రూఫ్స్ ఎలా ప్రూవ్ చేయాలి ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా మనం చేసుకున్నాం, రైట్? సో టుడేస్ సెషన్ ఇస్ purely going to be on basic proportionality theorem problems. ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చాయో, మీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ఎగ్జామ్లో రాగలచ్చో అవన్నీ ఈరోజు మనం చూసుకోబోతున్నాం. ఆల్రైట్, సో లెట్ us get started. yes, మీకు తెలుసు కదా ఏం చేయాలో. ఎస్, తొందరగా లైక్ చేసేసేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్తో పాటు ఎవరికైతే అనిపిస్తుందో అబ్బా సిమిలర్ ట్రయాంగిల్స్ ఎలా చేయాలి, అసలు ఏం అడుగుతున్నాడు, ఏం యూస్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ చేయాలి అన్న టెన్షన్ తీసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు దెమ్. ఆల్సో ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నౌ. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకన్ ఉంది, ఆ బెల్ ఐకన్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. ఆ గంట ఒకసారి కొట్టేస్తే ఎప్పుడైతే మేము వీడియోస్ పోస్ట్ చేస్తున్నామో, వీఆర్ పోస్టింగ్ వీడియోస్ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో యువర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇస్ సార్టెడ్ ఫర్ యువర్ గ్రేడ్ 8th, 9th and 10th. అండ్ ఈ వీడియో కింద కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు రాసేసేయచ్చు, రైట్? సో స్టార్టింగ్ ఆఫ్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియోరమ్ అంటే ఏంటి? ఇన్ అ ట్రయాంగిల్ అ లైన్ డ్రాన్ parallel to one of the side of the triangle intersecting the other two sides in distinct points divides the other two sides in the same ratio అని అంటుంది. డిస్టింక్ట్ అంటే ఏంటి? డిస్టింక్ట్ అంటే డిఫరెంట్. ఓకే, అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? ఇన్ అ ట్రయాంగిల్ లెట్స్ సే ABC, if there is a line which is drawn parallel to one of its sides, so నేను line PQ draw చేస్తున్నా which is parallel to BC, one of the side of the triangle, then the point P divides AB and point Q divides AC in the same ratio అంటున్నారు. అంటే ఏంటి? AP by PB is equal to AQ by QC. This is what your basic proportionality theorem is telling. అర్థమైందా? ఇది మన బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్. దీనికి ఒక కాన్వర్స్ కూడా ఉంది, అంటే ఉల్టా. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడేమన్నారు? ఒకవేళ ఇలా ఒక ప్యారలల్ లైన్ ఉంటే దెన్ ఇట్ ఈస్ డివైడింగ్ ద సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అంటున్నారు. కాన్వర్స్లో ఏంటి? ఉల్టా. ఒకవేళ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో అయితే then the two lines are parallel to each other. అంటే AP by PB is equal to AQ by QC అవుతే then your PQ is parallel to BC అని అంటున్నారు. This is the converse of basic proportionality theorem. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేసుకుందాం విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒక్కొక్క క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి. మీకు అర్థమైంది అంటే మళ్ళీ వీడియోని పాజ్ చేసి క్వశ్చన్కి వెళ్ళి మళ్ళీ ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నుంచి ఒక్క క్వశ్చన్ అయితే మీకు తప్పకుండా వస్తుంది, రాసి పెట్టుకోండి. ఆల్రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఆన్ యువర్ స్క్రీన్. ఇన్ ట్రయాంగిల్ PQR, ST is a line such that PS by SQ is equal to PT by TR. Also, angle PST is equal to angle PRQ. Then prove that the triangle PQR is an isosceles triangle. First of all, మనం ఒక triangle draw చేసుకుందాం. Okay, so this is PQR. అయిపోయిందా? ఇప్పుడు ఒక లైన్ ST ఉందంట. This is ST such that ఏంటి? వాట్ ఈస్ గివెన్ ఇక్కడ? ఫస్ట్ ఏమేమి ఇచ్చారు క్వశ్చన్లో అది రాసుకుందాం. PS by SQ is equal to PT by TR.
ఓకే, ఇంకేమి ఇచ్చారు, యాంగిల్ పిఎస్టి అంటే దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఆర్క్యూ, దిస్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. సారీ, యాంగిల్ అంటే ఏంటి, యాంగిల్ పిఎస్టి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఆర్క్యూ అని ఇచ్చారు. అంతేనా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ ట్రయాంగిల్ PQR ఏదైతే ఉందో అది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ అండ్ ది యాంగిల్స్ ఆపోజిట్ టు దట్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే ఒక ట్రయాంగిల్, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ మనం తీసుకొని ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని అంటే ఆ టూ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి ఇన్ వాల్యూస్. దట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ PQR ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే we somehow have to prove that PQR is equal to PRQ. అప్పుడు PR ఇంకా PQ కూడా ఈక్వల్ అయిపోతుంది, రైట్? సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, PS/SQ is equal to PT/TR. అంటే ఏమంటున్నారు వాళ్ళు, ద సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో అకార్డింగ్ టు ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్, అకార్డింగ్ టు ద కాన్వర్స్ మనకేం తెలుసు, సిన్స్ PS/SQ is equal to PT/TR, that implies ST is parallel to QR. ఎందుకు రాయాలి, కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్. ఇది ఒకవేళ బ్రాకెట్స్లో రాయకపోతే మీరు ఇట్లా అనుకోవద్దు, ఇన్విజిలేటరే కదా, ఇన్విజిలేటర్కి అన్నీ తెలిసి ఉండాలి, సో నేను డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేస్తే మార్క్స్ వచ్చేస్తాయని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడైనా బ్రాకెట్స్లో మీరు జస్టిఫై చేయాలి ఎందుకు ఆ రిజల్ట్ వచ్చింది మీకు, ఎందుకు ST ఈక్వల్స్ టు QR బై వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఆ రీజన్ బ్రాకెట్లో రాయడం ఇంపార్టెంట్. అది రాస్తే అన్ ఇన్విజిలేటర్ విల్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ యూ, అన్ ఇంప్రెషన్కి ఈ అబ్బాయికి అమ్మాయికో బాగా కాన్సెప్ట్స్ వచ్చు అని ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. సో అందుకే బ్రాకెట్స్లో రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఏం ప్రూవ్ చేసాం, ST ఇస్ ప్యారలల్ టు QR అని ప్రూవ్ చేసేసాం. ఈ రెండు లైన్స్ ప్యారలల్ అంటే దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అవ్వాలా, ఎందుకు, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వెన్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్. అంటే ఏంటి, సిన్స్ ST ఇస్ ప్యారలల్ టు QR, యాంగిల్ PST is equal to angle PQR. ఎందుకు అది కూడా రాయాలి, corresponding angles are equal when two lines are parallel. అంటే ఈ రెండు ఈక్వల్ అంటే that implies angle PQR is equal to angle PRQ కదా. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా. సో ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఎక్స్ అవుతుంది, ఇది ఎక్స్ అయినప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వాట్ కెన్ వి సే, PQ ఈజ్ ఈక్వల్ టు PR అని మనం అనొచ్చు. సిన్స్ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, యూ కెన్ సే దాట్ ది ట్రయాంగిల్ ఈజ్ అ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఏంటి, ప్రూఫ్లో ఇది ఆల్రెడీ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి యూజింగ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ మనం ఏం నేర్చుకున్నాం, ST ఈజ్ ప్యారలల్ టు QR అని నేర్చుకున్నాం. ఈ రెండు ప్యారలల్ కాబట్టి PST ఈజ్ ఈక్వల్ టు PQR. ఎందుకు బ్రాకెట్స్లో రాయాలి, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, మర్చిపోద్దు. ఓకే, ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి అకార్డింగ్ టు వాట్ ఈస్ గివెన్ యువర్ PQR విల్ బీ ఈక్వల్ టు PRQ. ఎందుకు, బికాజ్ యువర్ PQR ఈజ్ ఈక్వల్ టు PST కాబట్టి సో దిస్ విల్ బీ ఈక్వల్ టు దిస్ ఆల్సో. ఈ రెండు బేస్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ కాబట్టి దిస్ యాంగిల్ and this angle are equal. Ante the sides opposite to that also will be equal to each other. Ante your PQ will be equal to PR. Since the two sides of a triangle are equal, then the triangle is proven to be an isosceles triangle. So triangle PQR is an isosceles triangle. Alright, now let's move forward. In the given figure,
LM is parallel to CB, okay, and LN is parallel to CD. Now what is that we have to prove? AM by MAB is equal to AN by AD అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం ట్రయాంగిల్ తీసుకుందాం? ట్రయాంగిల్ ABC తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ABCలో LM is parallel to CB అని ఇచ్చారా? అంటే దీని అర్థం ఏంటి? నేను ఇలా రాసుకోవచ్చా? AM by MB is equal to AL by LC according to the basic proportionality theorem. ఇలా నేను రాసుకోవచ్చు, కరెక్ట్? అయితే ఈ రెండింటికి నేను ఏం చేస్తా? దీన్ని ఫస్ట్ నేను రెసిప్రోకల్ చేసుకుంటా. సో MB by AM is equal to LC by AL. ఎందుకంటే నాకు ఇక్కడ somehow AM కావాలి ప్రూవ్ చేసే దాంట్లో, అందుకే నేను AMని కింద పెట్టుకుంటా. నాకు ఇక్కడ AM పైన ఉంది కదా, మీరు ఎందుకు కింద పెట్టుకుంటారంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ నెంబర్ 1కి I'll add 1 on both the sides. MB by AM plus 1 equals to LC by AL plus 1. LCM తీసుకుంటే MB plus AM by AM equals to LC plus AL by AL వస్తుంది. ఇప్పుడు MB plus MAM మొత్తం ఏమవుతుంది? AB. సో AB by AM is equal to AC by AL. అంటే దీన్ని కూడా రెసిప్రోకేట్ చేసుకొని AM by AB is equal to AL by AC అని అనుకోవచ్చా? దీన్ని మనం A అని దీన్ని మనం క్యాపిటల్ X అని పెట్టుకుందాం. నేను దీన్ని 1 అని పెట్టుకోవట్లేదు. I'll put this as 1. ఇప్పుడు మనకి AM by AB వచ్చేసింది. We somehow have to prove that AL by AC is equal to AN by AD అని ప్రూవ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేస్తాం? I'm going to disappear here. Now let us take the triangle ADC. దీంట్లో your LN is parallel to DC అని అన్నారు కదా, అంటే ఏంటి? నేను AN by ND is equal to AL by LC అని రాసుకోవచ్చు కదా. I can do that. Now I'm going to add 1 on both the sides. అప్పుడు ఏమైపోతుంది? AN plus ND by ND. I added with 1. ఏదైతే ఇట్లా ఇక్కడ స్టెప్ చేశానో అదే నేను ఇక్కడ చేస్తున్నా. AL plus LC by LC. ఓకే, సో అంటే ఈ రెండిట్లో ఏంటి? AD by ND is equal to AC by LC. దీన్ని నేను రెసిప్రోకేట్ చేసుకోవచ్చా? I can reciprocate. కానీ what do we want here? సరిగ్గానే తీసుకున్నామా? యా. సో హియర్ ఆల్సో మనం దీన్ని రెసిప్రోకేట్ చేసేస్తే ND by AD is ND వస్తుందా? ఓకే, సో హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఒక్క నిమిషం, 1 minute. We will first reciprocate. పైన ట్రయాంగిల్కి ఏదైతే మనం చేసామో అదే కింద ట్రయాంగిల్కి కూడా చేయాలి. దీన్ని రెసిప్రోకేట్ చేస్తే ఏమొస్తుంది? ND by AN is equal to LC by AL. యాడ్ 1 చేస్తే ND plus AN by AN equals to LC plus AL by AL అని వస్తుంది. ఇప్పుడు ఇదేమైపోయింది? AD by AN is equal to AC by AL. రెసిప్రోకేట్ చేసుకోవచ్చా? రెసిప్రోకేట్ చేస్తే AN by AD is equal to AL by AC వస్తుంది. ఇది మన ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు AM by AB is also equal to AL by AC. AN by AD is also equal to AL by AC. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అని మనం రాసుకోవచ్చు కదా. దాట్స్ ఇట్, హెన్స్ ప్రూవ్డ్. అర్థమైందా? సో ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. దీంట్లో ఏం ప్రూవ్ చేసాం మనం? AM by MAB is equal to AL by AC అని. తర్వాత ఈ ట్రయాంగిల్ తీసుకొని
బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంతో ఇది రాసి రెసిప్రోకేట్ చేసి 1ని యాడ్ చేసి వి ప్రూవ్ దిస్ ఫ్రమ్ 1 and 2 దీస్ 2 ఆర్ ఈక్వల్ అని వచ్చింది. అంతే. మ్యామ్ ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది, రెసిప్రోకేట్ చేయాలా లేదా అంటే గుర్తుందా? ఒకసారి మీరు రికార్డింగ్ వెనకాలకి వెళ్ళి చూస్తే నేను రెసిప్రోకేట్ చేయకుండా ఐ మూవ్ ఫార్వర్డ్, కానీ ఒక దగ్గర నాకు బ్లాకర్ వచ్చింది. దాని తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో దాట్స్ వెన్ యూ నో కి ఇట్లా కాదు, రెసిప్రోకేట్ చేసి కూడా చేయొచ్చు అని మీకు ఐడియాస్ వస్తాయి. సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియాస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫిగర్ యువర్ DE is parallel to AC, okay, and your DF is parallel to A. Then prove that BF by EF is equal to BE by AC and prove cheyamantunnaru. So first a triangle తీసుకుందాం. Let us take the big triangle ABC. ఈ రెండిట్లో DE is parallel to AC అంటున్నారు. అంటే అకార్డింగ్ టు ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ BD by DA is equal to BE by EC అన్నట్టే కదా. జస్ట్ ఎ మినిట్. ఓకే, ఎనీవేస్, ఓకే, BD by DA is equal to BE by EC. అర్థమైందా? ఇది మన ఫస్ట్ ట్రయాంగిల్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు వెన్ ఎవర్ యూ టేకప్ ఏదైనా క్వశ్చన్ తీసుకోండి. ఓకే, విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ హియర్. నేను ఒక టిప్ చెప్తున్నా ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ప్యారలల్ లైన్స్ అని అన్ని యూ హ్యావ్ టు ప్రూవ్ రేషియో అంటే బ్లైండ్గా ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో విత్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. ఎప్పుడైనా ఏదైతే రేషియో తీసుకుంటున్నారో అది ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం DA by BD అని తీసుకోవచ్చు. కానీ మీరు ఒకవేళ DA ఫస్ట్ రాస్తే మీరు ఇక్కడ EC ఫస్ట్ రాయాలి, రైట్? దిస్ ఇస్ సంథింగ్ యూ విల్ హ్యావ్ టు రిమెంబర్. అంతేగాని ఇక్కడ BD by DA రాసి ఇక్కడ EC by BE రాస్తా అంటే అది తప్పు. ఓకే, ఇది మనం 1 అని పెట్టుకుందాం. ఇప్పుడు లెట్స్ మూవ్ టు ట్రయాంగిల్ ABE. In triangle ABE, your DF is parallel to AE. Okay, your DF is parallel to AE, right? That implies enti your BD, a triangle తీసుకుందాం. There will be a small confusion. Yeah, D by DA is equal to BF by FE. ఇది సెకండ్. ఇప్పుడు BE by EC is also equal to BD by DA. BF by FC is also equal to BD by DA. So from 1 and 2 what do we know? BE by EC is equal to BF by FE. ఏం ప్రూవ్ చేయమన్నారు? అదేనా ప్రూవ్ చేయమన్నారు? కాదా? ఒక నిమిషం. BE, ఓకే, BF by FE is equal to BE by AC అన్నారా? B by AC. Okay, I guess there is some mistake here. It has to be EC. AC is not possible. BE by EC undaladi, AC kaadu. So there's a error there. Okay? Okay. AC kaadu, EC. Alright? Ikkada kuda EC. Asal AC tho undane undadu. It's not possible at all. Okay? Because AC ki asal em divide cheyatle kada. Andike. Next. Prove that a line joining the midpoints of any two sides of the triangle is parallel to the third side. Acha. Okay. So, by using converse of basic proportionality theorem antunaru. Alright. So, midpoints anta. Okay. A, B, C అని తీసుకుందాం. అంటే ఇది D, ఇది E అయిపోతుంది. ఓకే, అంటే మిడ్ పాయింట్స్ అంటే ఏంటి? ఒకవేళ this is equal to this is equal to this అంటే మన AB ఒకవేళ 6 సెంటీమీటర్స్ అయితే నా AD ఏమవ్వాలి? 3 సెంటీమీటర్స్ అవుతుంది, అంతే కదా? బికాస్ D is the mid point. Now వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు? దే ఆర్ ఆస్కింగ్ యూ టు ప్రూవ్
that the two sides, these are parallel to each other and prove cheyapantunaru. Ippudu since D is the midpoint, my AD by DA will be equal to 1 endukante it is the same thing. Similarly, my AE and EC will also be equal to 1. If both of them are equal to 1, ante both of them are also equal to each other. Ante AD by DB AD by DB is equal to AE by EC annatte kada. Both of them are equal. Since the sides are in the same ratio, that implies the points that are dividing the two line segments DE is parallel to BC using converse. ఇదేదైతే హింట్ ఇచ్చారో అది మీకు ఎగ్జామ్లో ఇవ్వరు. ఓకే, కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్. అంతే, దాట్స్ హౌ ఈజీ ఇట్ ఇస్. ఓకే, ఈ రెండు ఈక్వల్ టు 1 కాబట్టి ఆ రెండు ఈక్వల్ టు ఈచ్ అదర్ అయిపోతుంది. So if a line divides two sides of the triangle in the same ratio, then it is parallel to the third side and manam prove chesesam. That's it. Your next question. In the figure, A, B, C are points on OP, OQ and OR respectively. Point A, point B, point C. Okay, such that AB is parallel to PQ and AC is parallel to PR. Manam em chuvinchali? ఇదేదైతే BC ఉందో ఇట్ ఈస్ ప్యారలల్ టు QR అని మనం చూపించాలి. రైట్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ట్రయాంగిల్. చిన్న ట్రయాంగిల్స్ తీసుకుందాం. POQ తీసుకుందాం. సో ఇన్ ట్రయాంగిల్ POQ, సిన్స్ AB is parallel to PQ, what do we know? OA by AP is equal to OB by BQ. ఇది 1 అని పెట్టుకుందాం. సిమిలర్లీ ఇన్ ట్రయాంగిల్ POR, సిన్స్ AC is parallel to PR, అంటే అకార్డింగ్ టు ద బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ OA by AP is equal to OC by CR. This is by 2. From 1 and 2 మనకి ఏం తెలుస్తుంది? OB by BQ is equal to OA by AP. OC by CR is also equal to OA by AP, right? So what does that imply? Our OB by BQ is equal to OC by CR. ఏం ప్రూవ్ చేసాం? In triangle OQR, we prove that the sides are in the same ratio. In triangle OQR, we have proved that OB by BQ is equal to OC by CR. Ante enti? My BC is parallel to QR according to the converse of basic proportionality theorem. So according to the converse, the two lines are parallel అని మనం ప్రూవ్ చేసాం. అదే వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, సో ట్రయాంగిల్ నెంబర్ 1 తీసుకున్నాం. దెన్ ఫస్ట్ ట్రయాంగిల్ POQ తీసుకున్నాం. తర్వాత ట్రయాంగిల్ POR తీసుకున్నాం. ఆ రెండింటినీ వచ్చిన దాంట్లో నుంచి we prove that OB by BQ is equal to OC by CR అని ప్రూవ్ చేసాం. Since the sides are in the same ratio, then the line is parallel to the third side of the triangle. అంటే BC is equal to QR. అర్థమైందా? సో ఇంతటితోటి వీఆర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. ఈ సెషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఐ వాంట్ క్విక్లీ షో యూ వన్ మోర్ థింగ్ హియర్ గైస్. మీరు ఇంకా మా ఛానల్కి విజిట్ చేయలేదు అంటే ఇఫ్ యూ జస్ట్ స్టంబుల్డ్ అపాన్ దిస్, లెట్ మీ క్విక్లీ షో యూ అరౌండ్ అవర్ ఛానల్. ఇది మా వేదాంతు 8, 9 and 10 తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఏ వీడియోస్ కావాలన్నా యూజువల్గా ఐఎమ్ గోయింగ్ లైవ్ విత్ 1 short వీడియోస్, రైట్? కోఆర్డినేట్ జామెట్రీ మీద, స్టాటిస్టిక్స్ గ్రేడ్ 9th మీద, సిమిలర్ ట్రయాంగిల్స్ గ్రేడ్ 10. ఆల్మోస్ట్ 1 hour 10 minutesలో మనం మొత్తం చాప్టర్ కంప్లీట్ చేసాం. మెన్సురేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా, ఫిజిక్స్ కూడా నడుస్తుంది ఇక్కడ. మెన్సురేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మీకు ఏ చాప్టర్ కష్టంగా ఉంది అంటే ఆ చాప్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత
ఏ గ్రేడ్ ఏంటి, క్లాస్ 10th మ్యాథ్స్ కావాలా, క్లాస్ 8th మ్యాథ్స్ కావాలా, క్లాస్ 9th మ్యాథ్స్ కావాలా, అక్కడ దాంతో క్లిక్ చేసేస్తే యూ వుడ్ బి గెటింగ్ ది ఎంటైర్ ప్లేలిస్ట్ ఇక్కడ. ఓకే, ఆ ప్లేలిస్ట్తో గో త్రూ చేస్తే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా నేను చేశాను, సో యూ కెన్ గో వాచ్ దాట్. ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడ కూడా కనిపించట్లేదు అంటే వీడియో సెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా యూ వుడ్ బి గెటింగ్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ గివెన్ టు యూ హియర్. ఓకే, వీడియోస్ కూడా ఉన్నాయి, మోటివేషనల్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. హౌ టు మేనేజ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్, స్కూల్ ఇంకా ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ మీద ఎలా మేనేజ్ చేయాలో అని కూడా నేను ఒక నైస్ స్ట్రాటజీ చెప్పాను. యూ జస్ట్ గో వాచ్ ద వీడియోస్ హియర్. సో అలా చాలా వీడియోస్ చేశాను, సో డూ చెక్అవుట్ మర్చిపోకుండా, రైట్? సో ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేసుకోండి. And don't forget to subscribe to the channel and hit the like button. Malli kalusukundam. Antara varaku, this is your master teacher signing off. Keep smiling.